న్యూస్ 81 కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో డీసీసీ అధ్యక్షునిగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి సన్నిహితుడైన గాజంగి నందయ్య నియామకం పట్ల పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులు, కుల పెద్దలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ నందయ్యను ఘనంగా సన్మానించారు. గాయత్రి పరివార్ సభ్యులు శాంతి కుంజు నుండి వచ్చిన కలశాన్ని నందయ్య తలపై ఉంచి మోయించారు. ఈ సందర్భంగా బూస గంగారాం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో పద్మశాలలీలకు ఎలాంటి పదవులు రాలేదని, ఆ పరంపరకు ఇప్పుడు స్వస్తి పలుకుతూ కొత్త శకం ప్రారంభమైందని, ఈ నియామకానికి సహకరించిన జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం మాట్లాడుతూ, డీసీసీ అధ్యక్ష పదవి బిసి పద్మశాలి కులస్థుడైన గాజంగి నందయ్యకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గాజంగి నందయ్య మునుముందు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆలయ అధ్యక్షుడు భోగ గంగాధర్, కార్యదర్శి గాదాసు రాజేందర్, నందయ్య నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, ఆలయ అధ్యక్షుడు భోగ గంగాధర్, కార్యదర్శి గాదసు రాజేందర్, ఉపాధ్యక్షుడు భోగ రాజ్ కుమార్, మానపురి మహేష్, కొక్కుల ప్రభాకర్, వేముల శంకర్, కొప్పు సందీప్, కస్తూరి నరేష్, మంచాల జమున, మ్యాన శబరి, సాంబారి కళావతి, ఆలయ తాజా మాజీ అధ్యక్షుడు ఆకుబత్తిని శ్రీనివాస్, వొల్లల గంగాధర్, బూస గంగారాం, ఎలిగేటి నరసయ్య, సంగీత శ్రీనివాస్, జోగ మల్లేశం, అలుస దయాకర్, భోగ రాజేశం, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. श्री महाकाली महालक्ष्मी महासुरी सुंदरी गायत्री देवता भवान नमो वयं वै श्रवणाय करुणे समय कामान् कामकामाय मच्चं कामेश्वर वै श्रवणाद कुबेराज वै श्रवण अग्नि ब्रह्मा सुगन्धे वत्सस्थले पुण्य उजायमाने प्रमोदमाने रमण्यमाने पुत्रै पौत्रै श्रीवर्धतां मनोवान् शरीर आरोग्यनां राजसिद्धिरस्तु शरीर आरोग्यन सौभाग्यवती भव विद्या बुद्धि प्राप्यर्थ मनोवांఛा फलसिद्धिरस्तु तदास्तु हरे गायत्री माता की बंद करो महाराज की जय कुल పెద్దలు ముందుకు వచ్చి
చేపట్టాలని ఆకాంక్ష. చంద్ర గారు కార్యవర్గమే తిరుగుతారట, కార్యవర్గమే తిరుగుతారట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వారి కృషికి ఫలితం ఈనాడు మనకు ఈ రూపంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు ఎప్పటి నుండో మనసులో ఉంది. నేను 2 సార్లు తిరుమలలో అడిగాను, సారు మాకు పద్మశాలీలకు ఏవి పదవులకు ఏమి రావడం లేదు, మీ హయాంలో ఎంతో మంది కృషి చేస్తున్నారు మా కాంగ్రెస్ కార్యకర్తలుగా, మరి అంటే ఆ దినం వస్తుంది ఎంత బాధపడతాం. మీడియాలో కూడా చాలా కృషి చేశారు. 2-3 పదవులు కూడా వారు వరించి ప్రజల్లో ఎంతో మన్నన పొందారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పదవి ఉన్నా లేకపోయినా వారు కష్టపడి పార్టీ కోసం శ్రమించి అహర్నిశలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి రావాలి అని అంటే ఆజ్ఞానుసారంగా వాళ్ళని అనుసరించి పబ్లిక్ లో ఒక విధమైనటువంటి ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నందయ్య గారు. కాబట్టి సమాజంలో ఈ గుర్తింపును మనం ప్రజలపరుచుకోవాలి. వారికి తగ్గట్టు దీనికి తగ్గట్టుగా వారు కూడా ఫలితాలను చూపించి ఇంకా ఉన్నత పదవులను మనం ఆశించడం మనం శ్రేయస్కరం అని చెప్పి నేను భావిస్తున్నాను. సభకు నన్ను ఆహ్వానించి మన భక్త మార్కండేయ దేవాలయంలో నాకు సన్మానం చేస్తున్నటువంటి ఇప్పటి భక్త మార్కండేయ సేవా సమితి పద్మశాల సేవ అధ్యక్షుడైనటువంటి సోదరుడు జిఆర్ భోగ గంగాధర్ గారికి, అట్లాగే సత్సంగ్ నన్ను ఆహ్వానించి ఆ సత్సంగ్ కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా భాగస్వామ్యం చేసిన పెద్దలు సోదరుడు ఆకుపతి శ్రీనివాస్ గారికి మరియు సోదరులందరికీ, జిఆర్ భోగ గంగాధర్ గారి పద్మశాల కార్యవర్గాన్ని అందరికీ హృదయపూర్వక నమస్సుమానాలు తెలియజేసుకుంటూ, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బాధ్యత చాలా క్లిష్టమైన బాధ్యత. రూలింగ్ గవర్నమెంట్ లో ఆ పదవి అనేది సునాయాసమైన అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడవలసిన పదవి మన పైన బాధ్యత ఉంటది. ఒకటి, నేను ఎప్పుడైనా కూడా పద్మశాలి కులం కొరకు రాజకీయంలో ఉన్నా రాజకీయం లేకున్నా పార్టీలకు అతీతంగా సంఘానికి నాలుగుడైన సహాయం చేసుకుంటూ పద్మశాలి కులస్తులందరూ కూడా నా దగ్గరకు వచ్చిన వారికి అడ్వైజ్ చేస్తున్నాను, సాధారణ సాయం చేసే వారికి సాధారణ సాయం చేసుకుంటూ వస్తున్నాను. ముందు కూడా ఈ పదవి ఉన్న రోజులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఎవరైనా పద్మశాలి కులస్తులకు ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం పడ్డా నా దగ్గరకు వచ్చి నన్ను సంపాదించినట్టయితే ఈ మార్కండేయ టెంపుల్ దేవాలయం మీద ప్రమాణం చేస్తూ వారికి సహాయం చేస్తానని, మీ అందరికంటే ముందు మన కులస్తులందరూ కూడా చాతనైన సహాయం నాతోటి ఆర్థికంగా కావచ్చు లేక పరిపాలన పరంగా కావచ్చు ఏ అవసరం పడ్డా ఈ మార్కెట్ గురించి చెప్తున్నా తప్పకుండా సహాయం చేస్తాను. నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఈ పద్ధతిలో సన్మానించిన పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులందరికీ, కార్యవర్గానికి మరియు పెద్దలు, ఇంటి కార్యక్రమ పెద్దలు పూజ గంగారావు గారు ఆహ్వానించడం, వారు ఇక్కడికి రావడం చాలా గొప్ప సముదాయం. అందరూ కూడా నా వ్యక్తిగతంగా కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణానవద్విశ్వేదగాధనం శ్రీమన్మహాగణాధిపతే మహాప్రణవదేవి మహాప్రసాద శ్రీ కాజంగి గన్నయ్య గారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వారికి మన భక్త మార్కండేయ దేవాలయం శ్రీ పద్మశాలి సేవ ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు చేస్తూ వారు రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు చేపట్టి ఈ పద్మశాలి సమాజానికి మన జగిత్యాల ప్రాంతానికి
మరింత సేవ చేయాలని చెప్పి ఆ గాయత్రి అమ్మవారిని మనసారా వేడుకుంటూ జై మార్కండేయ. జై జై మార్కండేయ. మనం ప్రేమతో పిలుచుకునే నందన పురస్కారందన గాజి నందయ్య గారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైనందుకు వారికి పద్మశాలి సేవా సంఘం తరఫున మరియు శ్రీ భక్త మార్కండేయ దేవాలయం తరఫున ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నా. వారు ఇదివరకు కూడా సంతోషంగా ఎన్నో సేవలు పేద ప్రజలకు చేయడం జరిగింది. అలాగే పద్మశాలి సేవా సంఘాన్ని కూడా గౌరవ సభ్యులుగా ఉన్నారు. వారు సంఘంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఆయననే ముందుకు వచ్చి సమస్యలను పరిష్కరించి ముందుకెళ్తుండేవారు. అలాంటి మా అందరి శ్రేయోభిలాషి నందన గారికి జిల్లా అధ్యక్ష పదవి రావడం, అది మా పద్మశాల మొదలుగా కావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. వారికి ఇంకా కూడా ఎన్నో ఇంతకంటే పెద్ద పదవులు కూడా వచ్చి వారు ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి అమ్మవారు మరియు స్వామివారు విధంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో గౌరవభాగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారు ఇంకా ఉన్నత శిఖరాలను గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఎందుకే